అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఇప్పుడు మనం చాలామంది బాడీ పెయిన్స్ అని చెప్పి, నీ పెయిన్స్ అని బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కీళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్, అసలు ఈ బాడీ పెయిన్స్ అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఇది అసలు ఏ వయసు వారికి వస్తాయి అని మనం డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఈ నొప్పులు, ఈ బాడీ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేవి అండి కొంత వయసు వచ్చిన వారికి కనిపిస్తూ ఉంటాయి. 35 దాటిన వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎక్కువ. ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ లైఫ్ మొత్తం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బరువులు మోయడం, శరీరానికి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా వర్క్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళకి మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉండకుండా కొంచెం వీక్ అవుతుంది. అదేవిధంగా బోన్స్ కూడా కొంచెం వీక్ అయ్యి వాటిలో కాల్షియం అవంతా కూడా తగ్గుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా కొంత సమయాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలి. మీ బాడీకి కొంత రిలాక్సేషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ కూడా మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఇలాంటి మంచి ఫుడ్ తీసుకొని కొంత శరీరానికి మనం రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి. అదేవిధంగా కొంతమంది ఇవి తింటూ ఉంటారు, జంక్ ఫుడ్లు. సో ఈ జంక్ ఫుడ్లు కూడా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్లు అవాయిడ్ చేసి కొంచెం న్యాచురల్గా దొరికే గేదె పాలు లేదా ఆవు పాలు ఇవి తీసుకుంటే వీటిలో మనకి చాలా మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా కాల్షియం కూడా ఉంటుంది. సో ఇవి యూస్ చేస్తే కూడా ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు క్యూర్ చేసుకోవచ్చు. సో ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, బాడీ పెయిన్స్ వీటితోటి బాధపడుతున్నారో వీళ్ళందరికీ మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 24 hours అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ.